హరోరా హరోరా. శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు అరుణాచలం అగ్నిలింగమును ఇలా వర్ణించారు. తేజోమయ లింగము. అరుణాచలనాథం స్మరామి అనిశం అపీతకుచంబా సమేతం స్మరణాత్మై కైవల్యప్రద చరణారవిందం తరుణాదిత్య కోటి సంకాస చిదానందం కరుణారసాదికందం శరణాగత సురబృందం. అప్రాకృత తేజోమయలింగం అత్యద్భుత కరద్రుత సారంగం భృంగం అప్రమేయ పర్ణాబ్జ భృంగం అరుడోత్తుంగ వృషతురంగం విప్రోత్తమ విశేషాంతరంగం వీర గురుగుహ తార ప్రసంగం స్వప్రదీప మౌళి విధృత గంగం స్వప్రకాశజిత సోమాగ్నిపతంగం. శ్రీ దీక్షితుల వారు అరుణాచల క్షేత్రమున తేజోమయ లింగ రూపములో ఉన్న పరమేశ్వరుడిని స్తుతిస్తూ ద్వితీయ విభక్తిలో ఈ కృతిని రచించారు. పల్లవి ప్రారంభములో అరుణాచలనాథం అంటూ ఆ క్షేత్రనామాన్ని నిక్షేపించుట విశేషము. తేజోమయ లింగ స్వరూపుడు అరుణాచలనాథుడు. ఆ స్వామి అపీత కుచాంబా సమేతుడు. ఆమె జగమంతయు బిడ్డలను కన్న మొట్టమొదటి తల్లి. ఆమె తన చూపులతోనే బిడ్డలను పోషించగలిగినది. వారు ఆది దంపతులు. వారికి మన పార్థివ రూపములుండవు. వారివి తేజోరూపములు. అరుణాచలమున స్వామి తేజోరూపుడు. ఆయన అర్ధాంగియు తేజోవతి. ఆమె శరీరము శివుని శరీరము. ఆమె వక్షోరుహము సూర్యచంద్రులు. శంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరిలో శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం అని చెప్పారు. ఆమె కుచయుగ్మము చంద్రుడు సూర్యుడు కాగా ఆ సూర్యచంద్రులు జగత్తునకు పోషకులు. కనుక ఈ అరుణాచలనాథుడు ఎల్లప్పుడూ తేజోమయుడు. ఆ అపీత కుచాంబ తేజోవతి. వీరి తేజస్సులందు స్త్రీ పురుష విభాగము కేవలము శివ అర్ధనారీశ్వర భవనిష్టయే గాని దేహనిష్టము కాదు అని దీక్షితుల వారు పల్లవిలో వ్యాఖ్యానించారు చెప్పారు. అనుపల్లవిలో దీక్షితుల వారు స్మరణ కైవల్యప్రద చరణారవిందం అన్నారు. స్మరణ మాత్రమున కైవల్యమునిచ్చు చరణారవిందము కలవాడు అంటే స్వామి పాదపద్మములు సేవించలేకపోయినా స్మరించినంత మాత్రము చేతనే కైవల్యమునిచ్చువాడు అని అర్థము. తరుణ ఆదిత్యుడు, కొన్ని కోట్ల సూర్యుల కాంతి పుంజము వంటి తేజస్సు గల చిదానందుడు అన్నారు. ఇంత చండప్రచండుడైన ఆ స్వామి కరుణారసమునకు మూలము. శరణుజొచ్చిన సురబృందము కలవాడు. ఇది ప్రకృతిలో గోచరించేది కాని తేజోమయ లింగము అత్యంత ఆశ్చర్యకరముగా లేడి రూపమును ధరించిన యజ్ఞమును తన చేత పట్టుకున్నాడు. దక్షుని అపరాధముచే యజ్ఞమును ధ్వంసము చేయ పూనుకున్న శివదూత అయిన వీరభద్రుని నుండి పారిపోవడానికి యజ్ఞము లేడి రూపాన్ని ధరించిందట. ఆ లేడిని తన చేత పట్టుకున్నవాడే ఈ తేజోమయమైన దైవము. అప్రమేయము, కొలత వేసి చెప్పడానికి అలవి కాని ఒక భృంగమైన లింగము తేజోమయ లింగము. అపర్ణయను అబ్జముపై వ్రాలిన భృంగము. లింగరూపమునున్న స్వామి మిక్కిలి ఎత్తైన వృషభరాజమునే వాహనముగా చేసుకుని దానిపై ఎక్కి విహరించువాడు. ఆ వృషభము చత్వారి శృంగా త్రయస్య పాదా త్రిధాబద్ధోరోరవీతి ఇత్యాదిగా చెప్పబడిన వేదరూపమైనది. అనగా వేదము పైనున్నవాడు వేదవేద్యుడు. విప్రోత్తములలో విశేషముగా గుర్తింపబడేవారు జ్ఞానులు. వారి అంతరంగమే తన నివాసరంగము. అనగా జ్ఞానియే తానైనవాడు. దీక్షితుల వారు వీర గురుగుహ తార ప్రసంగం అనడంలో మంత్రవీరుడైన గురుగుహుని యొక్క తారారూపమైన వాడు అనగా తారక రూపమైన వాడు, మంత్రమునందే ప్రకృష్టముగా కలయికగలవాడు. ఈ శివుడు స్వయం ప్రభాభాసమైన తన మౌళియందు ధరించబడిన గంగను కలవాడని దీక్షితుల వారు పేర్కొన్నారు. ఆ శివుని ప్రకాశము తరుణాదిత్య కోటి సంకాశము. అట్టి తన ప్రకాశము చేత చంద్రుడిని, అగ్నిని, సూర్యుడిని మించినవాడు. వివిధ వెలుగులకన్నింటినీ అందని ఏకాకృతి వెలుగువాడు. ఇక్కడ సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు చెప్పిన శ్లోకము భావింపదగి ఉన్నది. తవాజ్ఞాచక్రస్థం తవన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితౌ. నీ సంబంధమైన ఆజ్ఞాచక్రమునందున్న పరయగు చిచ్చక్తి చేత కలిసిన పార్శ్వద్వయము కలవాడు పరుడను పేరుగల శివుని గూర్చి నమస్కరించుచున్నాను అను ఈ భావమే దీక్షితుల వారు ఈ కృతిలో పోహళించారు.
ఈ అపీత కుచాంబా సమేత శంభువే పరిమిళిత పార్శ్వం పరిచితాపరం శంభుం వందే అన్న శంభుడు. అరుణాచల క్షేత్రము జ్ఞానికి సహస్రారబైందవి బిందుస్థానమునందలి ఐందవమైన అనుభవ స్థానముగా చెప్పబడింది. ఐందవము అనగా చంద్రుడు. అరుణాచల క్షేత్రమునకు తిరువణ్ణామలై అనే నామాంతరము కలదు. ఇచ్చట గల తేజోమయ శివలింగమునకు కార్తీక చైత్రమాసములలో ఉత్సవము జరుగుతుంది. ఒకసారి బ్రహ్మ విష్ణువులలో ఎవరు అధికులను తేల్చుకునడానికి వాక్యుద్ధము జరుగుతున్నప్పుడు ఆకాశములో జ్యోతి దర్శనమైంది. దాని తుది మొదలు తెలుసుకునడానికి బ్రహ్మ హంసరూపములో పైలోకములకు, విష్ణువు వరాహ రూపములో క్రింది లోకములకు వెళ్లారు. కానీ ఆ జ్యోతి తుది మొదలు తెలుసుకునలేక తుదకు జ్యోతి దగ్గరకు వచ్చి ప్రార్థింపగా సదాశివుడు స్థావర రూపంలో వెలసాడు. అదియే అరుణాచలమని స్థల పురాణమునందు కలదు. ఇది కృతయుగములోని జ్యోతి రూపమున, త్రేతాయుగములో నగల కొండగా, ద్వాపర యుగములో బంగారముతో కూడిన కొండగా, కలియుగములో మరకతముగా మారిందని పురాణ ప్రసిద్ధి. ప్రస్తుతము కొంచెము ఎరుపు డాగులతో రాగివలే కనిపిస్తున్నది. కృత్తికా నక్షత్రము నాడు పార్వతికి శివుడు జ్యోతి రూపమున దర్శనమిస్తాడని స్థల పురాణమునందు కలదు. తేజోమయ స్వరూప అరుణాచలవాస ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.